Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వినస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ నియోజకవర్గ స్థాయి అధికారులతో అభివృద్ధి పనులపై సమస్యల పరిష్కారంపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ బాలాజీ. దీర్ఘకాలికంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తామందరం కృషి చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. గుడివాడ పురపాలక సంఘం సమావేశ మందిరంలో గుడివాడ నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ శాఖల అధికారుల సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ మరియు శాసనసభ్యులు వెనుగండ్ల రాము నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో త్రాగునీరు, రహదారులు, టిట్కో కాలనీ తదితర ప్రజా సమస్యలను ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కలెక్టర్ బాలాజీ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో అధికారులతో మాట్లాడిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఆధ్వర్యంలో నేడు జరిగిన సమావేశం ప్రజల సమస్యల పరిష్కారానికి మంచి అవకాశమని అన్నారు. వేసవి సీజన్ దృష్ట్యా త్రాగునీటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, అదేవిధంగా రోడ్లు, రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతుల సమస్యలపై తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కలెక్టర్ ఆదేశించారన్నారు. వేసవికి ముందే కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులను కలెక్టర్ ఆదేశించారన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఏపీ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, జనసేన ఇన్ఛార్జ్ బొరగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, గుడివాడ టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షులు వాసెమురళి, నందివాడ మండల అధ్యక్షులు దానేటి సన్నేశ్వరరావు, ప్రభుత్వ శాఖల ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడేమో మా దగ్గర ఏ రికార్డ్స్ లేవు. కన్స్ట్రక్షన్ కానీ ఇంకోటి ఓఆర్ఎస్ ల్యాబ్ కట్టేటట్టు వస్తుంది. దాంతోపాటు 5 స్టోర్స్కి ఇలా పైప్ లైన్ ఇస్తారు. పైప్ లైన్ దీనికి సపరేట్ పైప్ లైన్ ఎట్లా వేస్తారు కదా, సో పైప్ లైన్ ఇస్తారు. కలెక్టర్ గారు కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చి గుడివాడ టోటల్ కాన్స్టిట్యున్సీ రివ్యూ అన్ని తీసుకుని చేశారు. ఇది ప్రధానంగా మంచినీళ్ళు ఈ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద ఎక్కువ చర్చించడం జరిగింది.
దాని మీద ఉన్న సమస్యలన్నీ దృష్టికి తీసుకెళ్ళాం. అన్నింటినీ సాల్వ్ చేయడానికి సంబంధిత అధికారులు ఎక్కడ ఉండడంతో కోఆర్డినేషన్ కొంచెం ఈజీగా అయిపోయింది. ఇదే కాకుండా మిగతా ఇష్యూస్ లైక్ రోడ్స్ ఒకటి విస్తృతంగా చర్చించడం అయింది. అలాగే రేపు రాబోయే ఖరీఫ్ సీజన్కి మనకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరగడానికి కానీ వాటర్ కానీ అన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే కాలువలు కూడా ఇరిగేషన్ గురించి కూడా డిస్కస్ చేసాం, ఇరిగేషన్ కాలువల గురించి. సో అన్నిటికీ ఇది మంచి అవకాశం. జిల్లా అధికారులతో సహా ప్రతి ఒక్కరూ ఒకసారి కూర్చుంటే చాలా మంచిగా రిజల్యూషన్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలని, అంతేకాకుండా హార్టికల్చర్ కూడా పెంచడానికి ఉన్న అవకాశాలని ప్రతి విలేజ్లోనూ హార్టికల్చర్ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టించి హార్టికల్చర్ కూడా పెరిగేట్టుగా అవకాశాలు తీసుకుంటానికి. అలాగే పిఎం సూర్య గారి గురించి కూడా విస్తృతంగా చర్చించడం జరిగింది. ఇది మంచి పథకం. సో మనకి గుడివాడ 10,000 టార్గెట్ పెట్టుకుని నడిపిస్తున్నాం, 10,000 ఇళ్ళకి. సో అది కూడా దాని గురించి కూడా చర్చించడం జరిగింది. అంటే ఇలా ప్రతి ఒక్కరూ అన్ని కార్యక్రమాలు అందరితోనూ అగ్రికల్చర్ దగ్గర నుంచి రోడ్స్ కాడి నుంచి మన ఈవెన్ వాటర్ దాకా ప్రతి ఒక్కరి చర్చించి చేయాల్సిన పనులు నెక్స్ట్ ఇయర్లో పూర్తి చేయాల్సినవి షార్ట్ టర్మ్ ఏం చేయగలము. అలాగే టిడ్కో సమస్యలు కూడా చర్చించడం జరిగింది. పూర్తిగా వాటర్ ఇవ్వడానికి మార్గాలు అన్వేషించడం జరిగింది. సో ఇవన్నీ కూడా తీసుకుని ఈ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అన్నీ చేసుకుని ముందుకెళ్తాం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ. అండ్ వచ్చిన ప్రతి అధికారులందరూ కూడా థ్యాంక్స్ చెబుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి కాన్స్టిట్యుయెన్సీ రివ్యూ మీటింగ్ చేపట్టడం జరిగింది యాక్చువల్లీ. సో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రభుత్వ ప్రయారిటీస్ ఏమున్నాయి అంటే, ఇప్పుడు సమ్మర్ కనుక సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఉండొచ్చు, హౌసింగ్ ఉండొచ్చు, పిఎం సూర్య గారు ఉండొచ్చు. ఇలా ప్రతి దీనిపైన కూడా ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని ఎలా మనము సరిచేసుకోవచ్చు అనే దాని గురించి చాలా విస్తృతంగా డిస్కస్ చేయడం జరిగింది. సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా చాలా సమస్యల్ని దృష్టికి తీసుకొని రావడం జరిగింది. సో అవన్నీ కూడా సత్వరంగా పరిష్కారం చేసేదానికి అన్ని చర్యలు చేపడతాము. థ్యాంక్ యూ. కుసుమహార యుగళ ప్రభు ఆవిర్భావ ఉత్సవం సందర్భంగా కుసుమహార యువ సేవా సంఘం ఆధ్వర్యంలో నెహ్రూ సెంటర్ నందు పాదచారుల దాహతిని తీర్చేందుకు గాను మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ చలివేంద్రాన్ని టీడీపీ నాయకులు చేకూరి మోహన్ రావు, తెలుగుదేశం ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ కుసుమహార యుగల ప్రభు ఆవిర్భావం సందర్భంగా యూత్ నేతృత్వంలో మరియు యూత్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామదేని వేణుబాబు, కొడాలి రామరాజు, మహంకాళి వీరశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మండు వేసవిలో కుసుమహార యుగళ ప్రభు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వారి యొక్క కమిటీ వారు ఇక్కడ తిరిగే ప్రయాణికులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా సంతోషకరం. మన గుడివాడ నియోజకవర్గంలో వెనుగళ్ల రాము గారి ఆదేశాల ప్రకారం అనేక స్వచ్ఛత సంస్థలు చాలా చురుగ్గా పాల్గొంటున్నాయి. అందులో ముఖ్యంగా మనం రోజు చూస్తున్నాం, ఎక్కడో చోట ఏదో కార్యక్రమం, సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు ఆదేశించారు, మనం అందరం చేయాలనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా పాల్పంచుకుంటాం. చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా చేస్తూ ప్రజలకి మంచి ఇది కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కుసుమహార సేవా దళ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నెహ్రూ సెంటర్లో ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య అతిథిగా మన గుడివాడ ఎమ్మెల్యే గారు వెనుగళ్ల రాము గారు, బావగారు అయిన చేకూరి జగన్మోహన్ రావు గారు ఈ కార్యక్రమం చేశారు. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ గారు, కొడాల రామరాజు గారు, పశువుదాల రాజేష్ గారు ఈ కార్యక్రమం చేశారు. స్వామివారి ఆరాధన కారణంగా పేదలకు మజ్జిగ పంపిణీ చేయాలని కోరుకుని ఈ కార్యక్రమం ఈ రోజు గుడివాడలో మొదలు పెడతాం జరిగింది. ఇలా శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నేడు తూర్పుగోదావరి జిల్లా కల్వపల్లి గ్రామ వాస్తవ్యులైన తాతసాయి మురళీకృష్ణ కుమార్తె శ్రీహరిని పుట్టినరోజు సందర్భంగా బంటుమిల్లి రోడ్లో వేసవికాలం ప్రజల దాహాతిని తీర్చేందుకు గాను సుమారు 3,000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు గుత్తా చంటి విచ్చేసి మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి చక్కటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన కుటుంబ సభ్యులు అభినందనీయులని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పల్లబోతు వెంకట నాగబాబు, జాజుల తాతారావు, జాజుల మునీంద్ర, కుందేటి హరిబాబు, పులవర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మాకు అత్యంత సన్నిహితులు, మిత్రులు, మా సోదర సమానులు, తూర్పుగోదావరి నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం, కలవరపల్లి గ్రామ వాస్తవ్యులు తాతా సాయి మురళీకృష్ణ యాదవ్ గారి కుమార్తె తాతా షణ్ముఖ వెంకట శ్రీహరిని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశాము. ఈ మజ్జిగ పంపిణీ గత 5 సంవత్సరాల నుంచి కూడా తాతా సాయి మురళీకృష్ణ సంవత్సరానికి ఒక 5 కార్యక్రమాలు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏదో కార్యక్రమం, అన్నదానం అని, చీరలని, వస్త్రాలని, అన్ని రకాలుగా అన్నగారు మేము చేసే కార్యక్రమం మా ఇంట్లో వద్దు, మీరు చేసే 10 మందికి అందించి ఏర్పాటు చేయండి అని చెప్పి చాలా మంచి వ్యక్తి మా తమ్ముడు తాతా సాయి మురళీకృష్ణ యాదవ్. అతను గత 5 సంవత్సరాలు అనేక సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నాడు. ఈరోజు వారి కుమార్తె షణ్ముఖ వెంకట శ్రీహరిని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మజ్జిగ ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కొత్తగా తెలుపుకున్నాం. అలాగే ఈరోజు మా పెద్దలు గౌరవనీయులు కృష్ణా జిల్లా ప్రాజెక్ట్ చైర్మన్, మాజీ చైర్మన్ గుత్తా చంటి గారు మాకు ఎంతో ఆప్తులు. చంటి గారు అనగానే అసలు వెంటనే హరి ఏం చెప్పు, మా ఏ కార్యక్రమం ఎప్పుడు పెట్టేయండి అని అంటారు. అంత మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు పిలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకో ముఖ్య అతిథి మా శ్రీకృష్ణ ఎంటర్ప్రైజ్ ప్రొపరేటర్ గారు మాకు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. మొన్న కూడా మజ్జిగ ఏర్పాటు చేసాం, పానకం ఏర్పాటు చేసాం. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మా నాగబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ మజ్జిగ పంపిణీ చేస్తాను హరి గారు, మీరు అడగాడు పెట్టండి అని చెప్పి ఆయన మాకు చెప్పారు. ఆయనకి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తున్నాం. అలాగే ఇక్కడ ఇచ్చేసిన మా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరఫున గుడివాడ పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు సంఘం తరఫున చేయటం, ఈరోజు నాగబాబు గారు దీన్ని సహకరించడం, మురళయ్య గారు, అలాగే హరిని పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి గారు తాతా సాయి మురళీకృష్ణ గారు దీన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ దేవుడు ఆ పాపకి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా పుట్టి హరీష్ ఇంకా పట్టణంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మజ్జిగ కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం. ఎంతో మంది ఎండలకి దాహాన్ని తీరుతూ వడదెబ్బ తగలకుండా మరి ప్రజలకి కార్యక్రమం అందిస్తాం కూడా భావంగా తెలియపరుచుకుంటూ సెలవు. మరి తాత వెంకట షణ్ముఖ శ్రీహరిని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ మజ్జిగ కార్యక్రమాన్ని, పంపిణీ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన చంటి గారు, మరి అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు యాదవ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరొకసారి హరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సోమవారం ప్రభుత్వం తరపు నుండి నిర్వహించే మీకోసం కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లా కలెక్టర్ బాలాజీ మరియు శాసనసభ్యులు వెనగళ్ల రాము ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. నియోజకవర్గం మరియు గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న పలువురు వారి యొక్క సమస్యలను అర్జీల రూపంలో రాసి మీకోసం వేదికపైన జిల్లా కలెక్టర్కు అందజేసి వారి సమస్యలను శాసనసభ్యులు రాముకు కలెక్టర్ విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలను ఆలకించిన శాసనసభ్యులు రాము జిల్లా కలెక్టర్ అక్కడే ఉన్న సంబంధిత అధికారులతో మాట్లాడి వేగంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించడం జరిగింది. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం అని ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను అధికారులు తెలుసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా గుడివాడలోని ప్రజావేదిక కార్యాలయంలో ప్రతిరోజు మీకోసం కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు వారి యొక్క సమస్యలను అర్జీల రూపంలో రాసి కార్యాలయంలో అందజేస్తే సత్వరమే ఆ సమస్యల పరిష్కారానికి తమ సిబ్బంది సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం మరియు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. పగవాడు తగ్గిందండి.
మేము ఫాలో అప్ చేస్తున్నాం. అది మేము అన్ని జిల్లా అంతా కలిపి ఒకటే అయిపోయింది కనుక అలా ఇళ్ళ స్థలాలతో ఉన్న ఎల్పిఎం విడగొట్టడానికి కంప్యూటర్లో ప్రావిజన్ లేదు. అక్కడ సమస్య ఇస్తాం. పదండి గుడివాడ మెయిన్ రోడ్లోని శ్రీ రాజరాజేశ్వరి ఫ్రూట్ స్టాల్స్ ఆధ్వర్యంలో పాదచారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శీలం శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతివారం వేసవిలో పాదచారుల దాహతి తీరుస్తున్న నిర్వాహకుడు దుబా రాజేష్ అభినందనీయులని శీలం శంకర్రావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో దుబా రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ శ్రీ రాజరాజేశ్వరి ఫ్రూట్ స్టాల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. భారతదేశంలో మామూలుగా చరిత్రలో రాజులు, సామ్రాట్లు, చక్రవర్తులు, బట్టసారులు ప్రత్యేకంగా సత్రములు మామూలుగా శరీరంలో పెట్టి పాఠశాలకు దాహతి తీర్చేవాళ్ళు, భోజనాలు పెట్టేవాళ్ళు. అదే రకంగా నేడు శ్రీ రాజరాజేశ్వరి ఫ్రూట్స్ వారు ప్రత్యేకంగా ఈ రోజున ఈ గుడివాడ మహానగరంలో ప్రజల యొక్క పాఠశాలల యొక్క దాహాన్ని తీర్చడానికి ఈ వేసవి కాలంలో వారు ప్రత్యేకంగా ఈ సన్నివేశం ఏర్పాటు చేసి మంచినీరు కూడా అందజేస్తున్నందుకు వారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ విధంగా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్ మాతా, జై హింద్. వచ్చిన బీజేపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు, ఈ గుడివాడ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మాజీ చైర్మన్, 1984 మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ శీలం శంకర్రావు గారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. గుడివాడ నియోజకవర్గ స్థాయి అధికారులతో అభివృద్ధి పనులపై సమస్యల పరిష్కారంపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ బాలాజీ. దీర్ఘకాలికంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తామందరం కృషి చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.